Good morning, my students. Welcome to ABN and PR College of Science, Kovaru. Online classes. Second semester chemistry law. Manu, this is the first topic in our syllabus అండి. మీకు సిలబస్ ఆల్రెడీ చెప్పాను నేను. సిలబస్లో మనకి this is the first topic, coagulation of colloids లేదా coagulation of colloidal solution అని కూడా అంటారు. ఓకే, this is the first topic. ఇంతకుముందు ప్రీవియస్ సిలబస్లో మనకు ఓల్డ్ సిలబస్లో కొలైడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, సోల్ ప్రిపరేషన్ ఏంటి, దానికి సంబంధించిన మెథడ్స్, అలాగే దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉండే, ఆప్టికల్ ప్రాపర్టీ, టిండాల్ ఎఫెక్టు, ఓకే, అలాగే ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, డబుల్ లేయరు, ఓకే, ఇలాగా కైనెటిక్ ప్రాపర్టీ అంటే బ్రౌనియన్ మూమెంటు, ఇలాగా ఇవన్నీ ఓల్డ్ సిలబస్లో ఉండేయండి. అయితే ప్రజెంట్ సిలబస్లో అవి ఏమీ లేవు, అవి తీసేశాడు. వాటి బదులు వేరే టాపిక్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో కాబట్టి this is the first topic, coagulation of colloids. This is the first topic in our syllabus. Okay, అది coagulation అంటే ఏంటో చూద్దామండి. Coagulation of colloidal solution. Okay, so the stability of colloidal state is due to existence of electrical charge. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ లయోఫిలిక్, లయోఫోబిక్ కొలైడ్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఓకే, ఎవరు ఈజీగా ప్రిసిపిటేట్ ఫామ్ చేస్తారు, ఎవరు ప్రిసిపిటేట్ ఫామ్ చేయరు, ఎవరు స్టేబుల్, ఎవరు అన్స్టేబుల్గా ఉంటారు అనే విషయాలను కూడా డిస్కస్ చేసామండి. ఓకే, సో ఇప్పుడు ద స్టెబిలిటీ ఆఫ్ కొలైడల్ స్టేట్ ఈజ్ డ్యూ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. ఈ కొలైడల్ పార్టికల్స్ కానీ ఈ కొలైడల్ స్టేట్ ఒకటి ఎగ్జిస్టెన్స్ అవుతుంది అంటే దానికి గల కారణము వాటికి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుందటండి. ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆన్ ద పార్టికల్స్ మీద ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఉంటుంది. దిస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రిపల్షన్స్. ఈ ఛార్జ్ కూడా మనకి రిపల్షన్స్ని కూడా యూజ్ అవుతుంది అనమాట. అయితే ప్రివెంట్ ద పార్టికల్స్ ఫ్రమ్ ది అప్రోచింగ్ సఫిషియెంట్లీ క్లోజ్ టు ద వన్ అనదర్ టు కొలైస్. ఓకే, సో అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరికి వస్తాయో అప్పుడు ఆపోజిట్ ఛార్జ్ ఉన్నవైతేనేమో అట్రాక్ట్ అవుతాయి, సేమ్ సైజ్ ఉన్నవైతే సేమ్ సైన్ అంటే ఇక్కడ సేమ్ ఛార్జ్ ఉన్నవైతే రిపల్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్రివెంట్ ద పార్టికల్స్ ఫ్రమ్ అప్రోచింగ్ సఫిషియెంట్లీ క్లోజ్ టు వన్ అనదర్ టు కొలైస్. ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ ఛార్జెస్ అని కూడా అట్రాక్ట్ అవుతాయి కదండి. అవన్నీ ఇక్కడ కొలైస్ అంటే ఏకంగా పోగు చేయడం అన్నమాట. కొలాప్స్ అంటే కొలాస్ అంటే అర్థము అవన్నీ కూడా ఏకంగా పోగు చేయబడతాయి. సో అప్పుడు పోగు చేయబడినప్పుడు ఏమవుతుంది, హౌఎవర్ ఇఫ్ ఛార్జెస్ లోయర్ టు సర్టెన్ క్రిటికల్ వాల్యూ ఆర్ న్యూట్రలైజ్డ్, అటువంటి సందర్భంలో అవి న్యూట్రలైజ్ అయిపోతాయి. ద పార్టికల్ అప్రోచ్ క్లోజ్ ఎనఫ్ టు కొలైస్ to form bigger particles of the suspension range is the most important point. And however if charge is lower to certain critical value are neutralized అయినప్పుడు the particles approach close enough to coalesce. అంటే ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి అప్రోచ్ అయిపోతాయి అన్నమాట. బాగా క్లోజ్గా అప్రోచ్ అయిపోయి అవన్నీ గుంపుగా ఏకంగా కలిసి ఒకదానికొకటి కలిసిపోయి టు ఫామ్ ఏ బిగ్గర్ పార్టికల్స్ అంటే చాలా పెద్ద సైజు వచ్చేస్తుంది అనమాట. సైజు పెరిగిపోతుంది, ఆ పార్టికల్స్కి సైజు పెరిగిపోతుంది. అవన్నీ మరి అవన్నీ ఒకే పార్టికల్స్ అన్నీ కూడా బాగా దగ్గరగా వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే టు ఫామ్ ఏ బిగ్గర్ పార్టికల్స్ ఆఫ్ ద సస్పెన్షన్ రేంజ్. సస్పెన్షన్ రేంజ్ అంటే ఏంటండి, మనం ట్రూ సొల్యూషన్స్కి కొలైడ్స్కి సస్పెన్షన్ డిఫరెన్స్ చూసినప్పుడు మెయిన్గా వచ్చి సింపుల్గా చెప్పాలి, ఒక పాయింట్లో చెప్పాలంటే సైజు. ట్రూ సొల్యూషన్స్కి పార్టికల్స్ ఒక సైజు ఉంటాయి, కొలైడ్స్లో ఒక సైజు ఉంటాయి, ఓకే, సస్పెన్షన్స్లో ఒక సైజు ఉంటాయి. ఇప్పుడు కొలైడల్ పార్టికల్ సైజ్ ఏమవుతుందంటే బిగ్గర్ పార్టికల్ పెద్ద సైజ్ అయిపోతుంది. ఆ పెద్ద సైజ్ అయిపోవడం అంటే అర్థం ఏంటి, కొలైడల్ రూపంలో నుంచి నీకు సస్పెన్షన్ సైజుకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే సస్పెన్షన్ ఆ సైజుకి వచ్చేస్తుందో ఆ పార్టికల్స్ మనకి విజిబుల్గా మన ఎక్కడే కూడా కనిపిస్తాయి. ఓకే, మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా కనిపిస్తాయి. ఓకే, అంటే పార్టికల్ సైజు పెద్దదయ్యింది. సో దీన్ని ఏమంటారు అంటే దిస్ ఫినామినా ఆఫ్ చేంజ్ ఆఫ్ కొలైడల్ స్టేట్ టు సస్పెన్షన్ స్టేట్ ఈజ్ నౌన్ యాజ్ కొయాగులేషన్. అంటే కొయాగులేషన్ అంటే కొలైడల్ స్టేట్ నుంచి సస్పెన్షన్ స్టేట్ లేదా ఓఆర్ఆర్ ప్రిసిపిటేట్ అంటే మరి మన కళ్ళకి కనిపిస్తుంది కదండి, పార్టికల్ సైజ్ అది పెద్దగా ఉంటాయి కాబట్టి మన కళ్ళకి కనిపిస్తాయి కాబట్టి ఓకే కొలైడల్ స్టేట్ నుంచి మనకి
ప్రిసిపిటేటెడ్ స్టేట్కి వచ్చేస్తుంది. అలాగా ఆ చేంజ్ అయిపోవడాన్ని ఏమంటారంటే కొయాగ్యులేషన్ అంటారు. ఆర్ ఫ్లక్చులేషన్ అంటారు. ఫ్లక్చులేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. అంటే హియర్ ఇట్ ఈస్ వెరీ సింప్లీ the change in the colloidal state to suspension state is known as coagulation. This is known as coagulation. It is generally brought about by సాధారణంగా ఇవి ఏ విధంగా జరుగుతాయి అంటే బై ద మ్యూచువల్ యాక్షన్ ఆఫ్ సోల్. ఏవైనా డిఫరెంట్ సోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంబైన్ అవ్వడం వల్ల మనకి ఇటువంటి ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెన్ ద టూ ఆపోజిట్లీ చార్జ్డ్ సోల్స్ ఆ చార్జ్డ్ ఇక్కడ సోల్ అంటే టూ డిఫరెంట్ కొలైడ్స్, సోల్ అండ్ కొలైడ్, ఇక్కడ టూ డిఫరెంట్ కొలైడ్స్. ఆ కొలైడ్స్ ఏంటంటే ఒకటి AS2S3 ఆర్సెనిక్ సల్ఫైడ్, ఒకటి అలాగే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్. దిస్ ఇస్ ద వన్ అనదర్ సోల్. దీస్ ఆర్ టూ సోల్స్ అయితే ఆర్ మిక్స్డ్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ప్రపోర్షన్స్. ఈ రెండు సోల్స్ నేను తీసుకొని వాటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో, అంటే అది ఒక 50% నుండి ఇది 50%, అది 50 ml ఇది 50 ml, ఆ విధంగా నేను ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకొని మిక్స్ చేసేదన్నమాట. మిక్స్ చేసినప్పుడు ద చార్జ్ ఆన్ వన్ సోల్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై ద ఆపోజిట్ చార్జ్ ఆన్ ద అదర్ సోల్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ ద చార్జ్ ఆన్ వన్ సోల్, ఒక సోల్ పైన ఉన్నటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో దిస్ ఛార్జ్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై ద ఆపోజిట్ ఛార్జ్ ఆన్ ద అదర్ సోల్. ఇది ప్లస్ అనుకోండి, అవతల పక్కది మైనస్, లేదు ఇది మైనస్ అనుకోండి, అవతల పక్కది ప్లస్. ఈ ప్లస్ మైనస్ రెండు కలిసి ఏమవుతున్నాయి, న్యూట్రలైజ్ అవుతున్నాయి అన్నమాట. న్యూట్రలైజ్ అయ్యి విచ్ ద రిజల్ట్ ఏంటంటే the dispersed phase of both soul are precipitated out. రెండు కలిసి ఎప్పుడైతే కలుస్తాయో ద రిజల్ట్ ఏంటంటే ఆ డిస్పర్స్డ్ ఫేజ్ అనేది ఏదైతే ఉందో అది బోత్ ఆఫ్ ద సోల్ ఆర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతుంది అంటే అర్థం ఏంటి, బిగ్ సైజ్ వచ్చేస్తుంది, సైజు పెద్దదైపోతుంది, పార్టికల్ సైజ్ పెరిగిపోతుంది, అది మనకి విజువల్గా కనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే విజువల్గా మనకు కనిపిస్తుందో మనం దాన్ని ఈజీగా మన కళ్ళతో చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే ఆ సైజులు పెరిగిపోతున్నాయో ఆటోమేటిక్ ప్రాపర్టీస్లో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి వాడిని ఏమంటామంటే సస్పెన్షన్ అంటారు. కాబట్టి ఇక్కడ కొలాయిడల్ స్టేట్ నుంచి సస్పెన్షన్ స్టేట్ లేదా ప్రిసిపిటేట్ అయిపోవడాన్ని ఏమంటారంటే కొయాగ్యులేషన్ అంటారు. ఓకేనండి, మనం ఇక్కడ చెప్పుకుంటున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే FeOH రైస్ని AS2S3తో ట్రీట్ చేసినప్పుడు, అంటే రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో మనం మిక్స్ చేసినప్పుడు ఆపోజిట్ ఛార్జెస్ అనేవి ఒకదానికొకటి ఛార్జెస్ మిక్స్ అయ్యి, అంటే ఆ రెండు న్యూట్రలైజ్ అయ్యి ఏమవుతుందంటే రిజల్ట్ మనకి ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఓకేనండి, ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనండి, సో దీన్ని ఏమంటామంటే కొయాగ్యులేషన్ అంటారు. ఓకేనండి, నెక్స్ట్ కొయాగ్యులేషన్ definition and measurement of colloids. Many of contaminants in water and wastewater contain matter in the colloidal form. అసలు ఈ కొయాగ్యులేషన్ ఎందుకండి, మనకి బ్లడ్ కూడా కొయాగ్యులేషన్ అయిపోతుందండి. రక్తం గడ్డగట్టేస్తుంది అంటారు. మన యాక్చువల్గా నిజానికి మన బ్లడ్ కూడా కొలాయిడే. నెక్స్ట్ మనం తాగే మిల్క్ కొలాయిడ్ అని చెప్పాను, మనం తినే పెరుగు కూడా కర్డ్ కూడా కొలాయిడ్ అని చెప్పాను. ఓకే, స్మోక్, డస్ట్ పార్టికల్స్, అలాగే ఫ్యూమ్, పొగలు, ఓకే, క్లౌడ్స్, ఇవన్నీ రెగ్యులర్గా మనం చూసేవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్ ఆర్ కొలాయిడ్సే. ఓకే, అయితే ఇప్పుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ వాటర్లో ఏదైనా ఇంప్యూరిటీ ఉంది, వాటర్ కంటామినేట్ అయిపోయి ఉంది, ఆ కంటామినేట్స్ని బయటికి తీసేయాలంటే ఎలా తీసేయగలము అంటే ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్లో ఏదైనా సాలిడ్ సబ్స్టెన్స్ ఉందనుకోండి, మనం ఫిల్టర్ చేసేస్తే సాలిడ్ ఏమో ఫిల్టర్ పేపర్ మీద ఉండిపోతుంది, సొల్యూషన్ ఏమో కిందకి వెళ్ళిపోతుంది. అలా ఈజీగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అలాగా ఇప్పుడు ఈ కంటామినెంట్స్ని
వాటర్ కంటామినెంట్స్ని వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయటకు తీసేయాలి. సాధారణంగా ఇప్పుడు ఏమంటున్నామంటే వేస్ట్ వాటర్ కంటామినేట్ మ్యాటర్ ఇన్ ద కొడెల్ ఫామ్. ఆ వేస్ట్ వాటర్లో ఉన్నటువంటి కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొడెలల్ రూపంలోనే ఉంటాయి. ఓకే, మరి అది తీసేయాలి. ఆ వేస్ట్ తీసేయాలంటే ఒక ఆలోచన ఏంటి, ఈ కొలైడల్ ఫామ్ని మనం సస్పెన్షన్ రూపంలో తీసుకెళ్ళిపోతే, అంటే ప్రిసిపిటేషన్ రూపంలో గట్రా తీసుకెళ్ళిపోతే, ప్రిసిపిటేటెడ్ సాలిడ్ కాబట్టి మన కళ్ళకు కూడా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఈజీగా మనం ఫిల్టరేషన్ చేసుకోవచ్చు, ఈజీగా దాన్ని సెపరేట్ చేసేసుకొని ఆ కంటామినెంట్ని మనం బయటికి తీసేయవచ్చు. ఓకే, ఆ వేలో చూస్తే these colloidal results in the stable suspension. In general, the suspension is stable enough so that the gravity forces will not cause precipitation of these colloidal particles. So they need a special treatment to remove them from the aqueous phase. This destabilization of colloids is called as coagulation. ఓకే అండి, ఎందుకంటే మన కంటామినెంట్స్ మనం ఏమి తీసేయలేం, బయటికి వాటిని మనం తీసేయడం చాలా కష్టం అనమాట. ఇంజన్ ద సస్పెన్షన్ ఇస్ స్టేబుల్, ఓకే, ఎనఫ్ టు సో దట్ గ్రావిటీ ఫోర్స్ విల్ నాట్ కాజెస్ ద ప్రిసిపిటేషన్. అక్కడ అవి కిందకి పైకి మూవ్ అవుతుంటే కానీ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనకి దాన్ని ఏమి ప్రిసిపిటేషన్ ఏమి చేసేయలేదు. ఓకే, కాబట్టి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటంటే మనము ఆ లోపల కంటామినెంట్ని మన బయట నుంచి ఏదైనా ఒక రియేజెంట్ యాడ్ చేసి ఒక సూటబుల్ కంటెంట్ అంటే దాన్ని ప్రిసిపిటెంట్ అంటారండి. ఓకే, ఒక పర్టికులర్ ఎలక్ట్రోలైట్, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైనా దాన్ని తీసుకొని ఆ కంటామినెంట్కి యాడ్ చేస్తే నువ్వు యాడ్ చేసినట్టు ఎలక్ట్రోలైట్ ఆ కంటామినెంట్ ఆ రెండు కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి అవి ప్రిసిపిటేషన్ని ఫామ్ చేసి ఓకే సాలిడ్ రూపాలకు మారిపోతే, సస్పెన్షన్ రూపాలకు మారిపోతే మనం ఈజీగా దాన్ని సెపరేట్ చేసేయగలము. అంటే ఇక్కడ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక కెమికల్గా ఏదైనా బయట నుంచి ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏదైనా యాడ్ చేస్తే ఆ ఎలక్ట్రోలైట్ వెళ్ళి ఆ కంటామినెంట్స్తో కలిసి ప్రిసిపిటేషన్ ఫామ్ చేసి ఓకే, సో ఆ విధంగా ఆ సాలిడ్ ఫామ్కి వచ్చేసి దాన్ని ఈజీగా మనం సెపరేట్ చేసుకోవచ్చు. దాన్ని ఈజీగా ఏమంటే డీస్టెబిలైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, అంతకుముందు అందులో స్టేబుల్గా ఉంటుంది కదా, దాన్ని మనం బయటకు లాగేస్తున్నాం కాబట్టి దిస్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ కొలాయిడ్స్ ఈజ్ కాల్డ్ కోయాగులేషన్. ఓకేనండి. సో ఇప్పుడు ఎంత ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తారు అనేది ఒక రూల్ ఉందండి, దాన్ని హార్డీ-స్కుల్జ్ రూల్ అంటారు. మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. హార్డీ-స్కుల్జ్ రూల్ అనే ఒక రూల్ ఉంది, ఆ రూల్ చెప్పుకుంటామండి. ఓకే, సో కోయాగులేషన్ అంటే వెరీ సింపుల్, ఓన్లీ చేంజ్ ఇన్ ద కొలాయిడల్ స్టేట్ టు precipitate or suspension. This is called as coagulation. Okay.